హాయ్ ఫ్రెండ్స్, ఇగో మన కథ చూడరి. చిన్న మిరపకట్ట గుచ్చి పెద్ద టైర్కి పెద్ద పొక్కే పడ్డది. నిజంగా గాచారం గోచరి ఉంటే ఎంత దూరమైనా ఎక్కడైనా ఇచ్చి పెట్టేది అన్నట్టు. ఈ అమ్మాయి సినంతా నాకే చుట్టుకున్నట్టున్నది మొత్తం. ఈ అమ్మాయి ఎన్ని రోజులు బేలర్ నడిపితే దానికి ఏదైనా రోలర్ వాడు ఏదో ఒక రిపేర్ వచ్చింది. ఇది అయిపోతుంది, అది పక్కకి పెట్టి పొరకరానే బిగుదాం ఇద్దటి ఇస్తే మిరపకట్టే గుచ్చి ఇది టైర్ వాళ్ళకి ఎంత తిప్పల పడ్డా కానీ అయితలేదు. చేసిన కష్టం బయట నుంచి వచ్చేదానికంటే ఎక్కువ పోయేది ఎక్కువ ఉన్నది రిపేర్లకి. ఈ రిపేర్లు పెట్టే సరిపోతుంది నాకు ఇప్పుడు. ఈ మధ్యలో ఎప్పుడు చూడు ఏదో ఒకటి అవుతుంది. అటు ఇటు చేసేది టైర్ కూడా వీకినాము. టైర్ కూడా వీక్ అయితే పంచర్ కొట్టుకు అయితే తీసుకుపోతాను. పంచర్ కొట్టు మన ఊళ్ళో మహేష్ అన్న మనకు ఫేమస్ అయినట్టు. అన్న ఇంత పెద్ద టైర్ అయినా వీగి పడేస్తారు, అట్లా మంచిగా అతుకుతాడు. ఇగో టైర్కి పెద్ద పొక్క పడే తమ్ముడు స్టిక్కర్ తెచ్చుకోంటే ఒక ప్యాచ్ అయితే పట్టుకొచ్చుకున్నా. దాని గురించి ఉరికి పట్టుకొచ్చి దాని అయితే ప్యాచ్ చేసి పడేసాను అన్న. మొత్తం అయితే చెక్ చేస్తాను. ఇక చెక్ చేసి అయితే అయిపోయింది. ఇక గన్నుతో అయితే కొడతాను, టైర్ ఎక్కిస్తాను అన్నట్టు. ఈ ఎక్కించినాం మేమైతే డబ్బాలకి నిమ్మలం కూర్చోబెట్టి దింపినాం. అటు ఇటు తిప్పల పడి అయితే ఎక్కించినాం. ఇక టైర్ ఎక్కించి మళ్ళీ యుద్ధానికి సిద్ధం చేసినాం అన్నట్టు. ఇటు ఎన్నో సార్లు అయితేనే ఉన్నాయి. ఆ చిన్న పొక్క పడ్డదా, నేనేం చేసినా ఆ పొక్కలు అట్లా బయటకు అవపడుతుంది. అవపడకుండా ఏం చేయాలని ఎంసీలు మొత్తం గట్టి పెట్టాలని నెట్టి పడేసిన. ఇక మళ్ళీ ఫీల్ అయితే రెడీ.